తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర పర్యాటక రంగానికి పెట్టుబడులు పోటెత్తాయి. తెలంగాణ టూరిజంలో 7,045 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. తాజా పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా మరో 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దార్శనికతతో తెలంగాణ పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్యూచర్ సిటీలో ఫుడ్ లింక్ F&B హోల్డింగ్ సంస్థ 3,000 కోట్లు, ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి గోల్ఫ్ కోసం డ్రీమ్ వ్యాలీ 1,000 కోట్ల రూపాయలు, ఫ్యూచర్ సిటీలో ప్రపంచ సాంస్కృతి కేంద్రం కోసం సారూర్ సంస్థ 1,000 కోట్ల రూపాయలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ 550 నుండి 600 కోట్ల రూపాయలు, గండిపేటలోని కిస్మత్పూర్లో కామినేని గ్రూప్ 200 కోట్ల రూపాయలు, యాచారం వద్ద నోవెటెల్ ప్రాజెక్టు కోసం రిధిరా గ్రూప్ 120 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఆక్వా మెరైన్ పార్క్ మరియు ఆక్వా టన్నెల్ కోసం టర్కీ పొలిన్ గ్రూప్ 300 కోట్ల రూపాయలు, అంతర్జాతీయ వెల్నెస్ రీట్రీట్ కోసం మాల్దీవ్స్కు చెందిన అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్ల రూపాయలు, హైదరాబాద్లో కృత్రిమ బీచ్ రిసార్ట్ కోసం స్పెయిన్కు చెందిన ఫ్లూయిడ్రా 300 కోట్ల రూపాయలు, స్మార్ట్ మొబిలిటీ వెల్నెస్ రిసార్ట్ కోసం శ్రీ హవిషా 300 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి.